శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం అమ్మవారి ముఖ కమలాన్ని గురించి చెప్పుకోబోతున్నాం 98వ శ్లోకంలో. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని వినేసి, ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత, అప్పుడు మనం తెలుగులో శ్లోకాన్ని కూడా విని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. అన్నిటికంటే ముందు సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. कदा काले मातः कथय कलितालक्तकरसं पिबेयं विद्यार्थी तव चरणनिर्नेजनजलम् प्रकृत्वा मूकानामपि च कविताकारणतया कदा धत्ते वाणी मुखकमलताम्बूलरसताम् రవి చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. వాణి ముఖ కమలం గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఆ అమ్మవారి ఆశీస్సులు ఆ చిరంజీవికి అన్ని కాలాల్లో ఉండాలని ఆశిస్తూ మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ముందుగా, హే జగజ్జనని శ్రీమాతః శ్రీమాత తవ నీ యొక్క చరణం పాదములు ఆలక్తక రసం లత్తుక రసంతో కలిత కూడినవి జలం నీటితో నిర్ణయన జన కడిగినవి విద్యార్థి జ్ఞానార్థినైన నేను కదాకాలే ఎప్పుడు పిబేయం తాగుతానో కథయ చెప్పు అంటున్నారు. ప్రకృత్యా సహజముగా మూకానాం మూగవారికి అపి కూడా కవిత కవిత్వానికి కారణతయ కారణమొకటిచే వాణి సరస్వతీదేవి యొక్క ముఖ కమలం వదన పద్మమందలి తాంబూలానికి చెందిన రసతాం రసముగా కదా ఎప్పుడు ధత్తే ధరించునో అంటున్నారు. అంటే స్వాభావికంగా చెవిటివారిగా మోగవారిగా ఉన్నవారికి సైతం కవిత్వ సామర్థ్యాన్ని ఒసిగే సరస్వతీదేవి తాంబూల రసం వంటి నీ పాదాలని కడిగిన పారాణి జలము విద్యార్థినైన నేను ఎప్పుడు తాగుతానో తెలుపు తల్లి అంటున్నారు శంకరుల వారన్నమాట. ఆర్తితోటి ఆవిడ్ని అర్థిస్తున్నారు ఆయన. ఇందులో తాత్పర్యం ఎలా వస్తుంది అంటే, మనకి నీ పాదాలకు పైపూతగా పూసిన ఆ ఎర్రని లత్తుక రసంతో కూడిన పాదాలను కడిగి ఆ పాదోదకాన్ని బ్రహ్మ విద్యనర్థించే విద్యార్థినైన నేను మరణించే లోపల ఎప్పుడైనా పుచ్చుకోగలుగుతానా? నీ పాద ప్రక్షాళిత జలం స్వాభావికంగానే చెవిటి వారికి వినే శక్తిని, మూగవారికి మాట్లాడే శక్తిని కలిగించినదై వారి కవచమునకు హేతు అవడం చేత వాణీ ముఖ కమల తాంబూల రస సారస్యాన్ని నేను ఎప్పుడు స్వీకరించగలుగుతాను తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. అంటే ఇక్కడ మూక పంచశతికి సంబంధించిన మూకుడు అనే కవి గురించి ఇందులో ప్రస్తావన మనకు వస్తుందన్నమాట. మనం ముందుగా తెలుగులో పద్యాన్ని కూడా వినేసిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించిన విశ్లేషణ చూద్దాం. ముందుగా తెలుగులో పద్యం. భారతి నోటి తమ్ములపు పాకము గోలుచు పుట్టుమూగలౌవారును కావ్యమల్లగల ప్రజ్ఞను సంగుచు లక్కయర్పు నింపారడి నీ పదాబ్జముల పట్టిన తీర్థము బ్రహ్మ విద్యనే కోరడి నేను దానిదమిగ్రోలెడు భాగ్యము కల్గుటెప్పుడో ఓ అనురాధ ఎంతో చక్కగా పాడి మనకి ఈ తెలుగు పద్యాన్ని వినిపించారు. ఆవిడకి అనేక అభినందనలు తెలుపుతూ, ఇప్పుడు మనం దీనికి సంబంధించిన వివరణలోకి కనుక వెళ్ళిపోతే, ఇందులో మనకి రచయిత పావని గారి విశ్లేషణ కనుక వెళ్తే మనకి 2 కథలతో కూడినటువంటి చక్కటి వివరణ ఉంది. ముందుగా మనం దాన్ని తెలుసుకుందాం.
ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి పాద నిర్ణయజన జలం అంటే పాద ప్రక్షాళన తీర్థం యొక్క మహత్యాన్ని గురించి వర్ణించారు అని మనం చెప్పుకోవడం జరిగింది కదా తాత్పర్యంలో. ఆ తీర్థాన్ని ఒక విద్యార్థిగా తాను మళ్ళీ మళ్ళీ సేవించాలని మనసారా కోరారు, ఆకాంక్షించారు. సరస్వతి నోటిలోని తాంబూల రసం అంటే అద్భుత కవిత్వ జరి, సత్ వాక్ జరి వైఖరి రూపం అన్నమాట. చెవిటి వారికి వినికిడి శక్తిని, మూగవారిని పరికించి స్తోత్రాలు కవిత్వాన్ని చెప్పించగల శక్తి కలిగి ఉన్న ఆ జగన్మాత మహిమను, మాహత్యాన్ని ఇందులో యథార్థ సంఘటనలతోటి వర్ణించారు ఈ రచయిత. శంకరాచార్యుల వారు వారి 8వ ఏట భిక్షకు వెళ్ళేవారనమాట. 5వ ఏట ఆయనకి ఉపనయనం చేయించడం జరిగింది. తల్లి ఒకరోజు బలహీన స్థితిలో ఉండి స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఆయన బాధపడి కుమారుడిగా ఆ తల్లికి తన చేతనైన గురుదక్షిణ సమర్పించాలని అనుకున్నారట. తన తపో మహిమతోటి ఆ చూర్ణా నదిని తమ కుటీర సమీపంలో ప్రవహించేట్టుగా సంకల్పించారు. వెంటనే ఆ నది దిశ మార్చుకొని కాలడి గ్రామంలోని శంకరుల వారి ఇంటి సమీపంలో ప్రవహించి వెళ్ళిందిట. ఇది ఆయన సాధించిన విజయం. ఆ తర్వాత భిక్షకు వెళ్ళేవారు కాలడి దగ్గరగా ఉన్న గ్రామంలో భిక్షకు వెళ్తూ ఆయన ఒక ఇంటి ముందు ఆగి భవతీ భిక్షాం దేహి అన్నట్ట. పాపం ఆ గృహిణి కడు పేదరాలు. ఈ మహా తేజస్వి అయిన బాలబ్రహ్మచారికి భిక్ష వేయడానికి ఆవిడింట ఏమీ లేదు. కారణం ఆమె భర్త కూడా ఈ వృత్తిలోనే ఉన్నారు కనుక పొరుగురుకు భిక్షకు వెళ్ళి ఉన్నారు ఆయన. ఆ గృహిణి బాధతోటి లజ్జతోటి తన ఇంట్లో వెదగ్గా ఒక ఎండు ఉసిరికాయ దొరికిందిట. ఇది ఒక్కటే ఉంది నాయన, ఇంతకు మించి నీ వంటి పరమశివుని అంశకు నేను ఏమీ ఇవ్వలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుందిట ఆ మహా ఇల్లాలు. శంకరుల వారు కరిగిపోయారు. అన్ని బాధల్లోకి దారిద్ర్య బాధ దుస్సాహమైంది. అది తీరితేనే ఆ మనిషి జ్ఞానం గురించి ఆలోచించగలుగుతాడు. అందుకే భగవత్పాదుల వారు అక్కడికక్కడే లక్ష్మీ అమ్మవారి స్తోత్రం ఆసువుగా కనకదార స్తవాన్ని కవిత్వ ఝరిలాగా చెప్పేశారు. ఆ స్తోత్రం పూర్తి కావడం ఏంటి, ఆ పూరి గుడిసెలో బంగారు ఉసిరికాయల వర్షం కుర్రడం ఏమిటి, రెండూ ఒక్కసారిగానే జరిగిపోయాయి. ఆ సరికి ఆ గృహస్థు కూడా ఇంటికి చేరాడు. కాలడికి 24 కిలోమీటర్ల దూరంలో అక్కడ అమ్మవారి పేరు భువనేశ్వరి. గ్రామంలో స్వర్ణతుమన అనే ఇల్లు, బంగారు వాన కురిసిన ఇల్లు యాత్రికులు ఇప్పటికి కూడాను దర్శించి సంతోషిస్తూ ఉంటారు. ఆ తర్వాత భగవత్పాదుల వారు సన్యాసం తీసుకున్న తర్వాత గోవింద భగవత్పాదుల వారు నర్మదా నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నారన్నమాట. వారిని గుహలో కలుసుకున్న శంకరుల వారు ఎవరు నీవు అని ప్రశ్నిస్తే దశశ్లోకి అంటూ ఒక శ్లోకాన్ని చెప్పారు. గోవింద భగవత్పాదుల వారు ఆనందించి సన్యాస దీక్ష ఇచ్చి పరమహంస దీక్ష ప్రసాదించారు శంకరులకి. ఆ రోజు నర్మదకి వరదలు వచ్చి గోవింద భగవత్పాదుల వారి ఆశ్రమం కూడా ముంచివేసే ప్రమాదం కనబడిందనమాట. తన కమండలాన్ని నర్మదా నదికి అభిముఖంగా నేలపై పెట్టి నిశ్చల ధ్యాన సమాధిలో కూర్చుండిపోయారు భగవత్పాదుల వారు. ఆ గ్రామానికి ముప్పు తప్పించి ఆశ్రమాన్ని నిలపగలిగారు ఆయన. ఆ తర్వాత ఆయన కాశీయాత్రకు బయలుదేరారు. త్రోవలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ప్రభాకరుడు అనే వ్యక్తి తన 13 సంవత్సరాల మూగబారుడైన కొడుకుని శంకరుల వద్దకు తీసుకొచ్చి ఇతడి మూగతనాన్ని పోగొట్టమని ప్రాధేయపడ్డారట. అమ్మవారిపైన ఒక లఘు స్తోత్రం చేశారు శంకరుల వారు, ఆసుగా చెప్పారు. ఆ తర్వాత తన చెయ్యి ఆ బాలుని శిరస్సుపై ఉంచి హస్తమస్తక ప్రయోగాన్ని చేశాట. ఆ బాలుడికి మాటలొచ్చేసే ఆశ్చర్యం. సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ అన్నారు. నిత్య సత్య స్వరూపుడమైన ఆత్మను నేను అని శ్లోక రూపంలో అనర్గళంగా జవాబు చెప్పాడు ఆ కుర్రవాడు. వెంటనే ఆదిశంకరులు ఆ బాలుణ్ణి కౌగిలించుకుని సన్యాస దీక్ష ఇచ్చి హస్తమలకుడు అనే పేరు పెట్టారు. అరచేతిలో ఉసిరికాయ వలె జ్ఞానాన్ని అరచేతి ధరించిన హస్తమలకుడయ్యాడు. అంటే హస్తమునందు అమలకాన్ని ఉసిరికాయని ధరించినవాడు అన్నట్టుగా అర్థం చెప్పారనమాట ఇక్కడ మనకి. అంటే ఉసిరికాయని ఎందుకు ఇక్కడ మనకి ప్రస్తావించారు అంటే అది ఔషధ గుణాలకి, దానిలో ఉన్న ఔషధ గుణాలు లెక్కకి మించినవి. ఆకలికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నోరు, గొంతు, ఉదరానికి సంబంధించిన చాలా జబ్బులకు అది ఔషధం అంటూ మన పెద్దవారు మనకు చెప్తుంటారు. శంకరులు తన శిష్యుణ్ణి పేరు హస్తమలకుడు అని పెట్టడానికి కారణం అతనిచ్చిన జవాబు.
ఏమిటది? నిత్యస్వరూపుడైన ఆత్మను నేను అన్నాడు. ఎవరు బాబు నువ్వు అని అడిగినప్పుడు. ఆయన రాసిన ఈ శ్లోకాల కృతికి శంకరులే భాష్యం రాసి దానికి గౌరవాన్ని ప్రసాదించారు. ఈ విధంగా మూగతనాన్ని పోగొట్టి తన లఘు స్తోత్రంతో శంకరుల వారు అమ్మవారి అపార కరుణను కూడాను అక్కడ చాటి చెప్పారనమాట. ఇక కాశీలో ఆదిశంకరులకు ప్రథమ శిష్యుడు లభించాడు. ఎలా? తమిళనాడు దేశం నుండి కొంచెం ముందుగా, శంకరుల కంటే ముందుగా కాశీ చేరుకున్న విష్ణుశర్మ అనే అతడు శంకరుల్ని దైవంగా నమ్మి మనసా వాచా కర్మణ కొడిచి అనన్య భక్తుడు అనమాట ఆయన. అతనికి సనందుడు అని పేరు పెట్టి సన్యాస దీక్ష ఇచ్చారు ఆదిశంకరులు. సనందుని పైన శంకరులకు అపరిమితమైన వాత్సల్యం, అనుగ్రహం గమనించిన శంకరుల మిగతా 13 మంది, మొత్తం ఆయనకి 14 మంది శిష్యులు, అందులో మిగతా 13 మంది కూడాను ఈర్షపడ్డం ప్రారంభించట. అది గమనించిన సనందుని ఔన్నత్యాన్ని చాటి చెప్పదలుచుకున్నారు ఆదిశంకరులు. వెంటనే గంగా నది అవతల ఒడ్డు నుండి ఇవతలి ఒడ్డు వరకు పడవల్లో ఆదిశంకరులు వారి మిగతా 13 మంది శిష్యులు వచ్చేశారు. అటువైపు గట్టు మీద ఈ కుర్రవాడు, ఈ శిష్యుడు సనందుడు బట్టలు ఆరేస్తున్నట్ట. శంకరుల వారు ఎలుగెత్తి, సనంద త్వరగా రా రా, నా ఉత్తరీయం తీసుకురా అంటూ కేకలేశారట. మిగతా శిష్యులంతా ఆశ్చర్యపోయారట. సనందుడు అవతలి గట్టు ఉన్నాడు, పడవ కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎలా రాగలడతడు అంటూ మిగతా వాళ్ళు ప్రశ్నిస్తే ఈలోపు అద్భుతం జరిగిపోయింది అక్కడ. గురువుగారి కేక విన్న సనందుడు గురువుగారి ఉత్తరీయం చేతపట్టుకుని గంగలో దూకి నడవసాగట. వస్తున్నా వస్తున్నా గురుగారు అంటూ అతను నీటి మీద అడుగులు వేసుకుంటూ వచ్చేశారు. అతనికి స్పృహ కూడా లేదు తాను దేని మీద నడుస్తున్నాను. గురువు ఆజ్ఞ ఒక్కటే అతడి ధ్యేయంగా భావించాడు. గంగామాత అతడి నిశ్చల భక్తికి పులికించిపోయింది. అతడి గురుభక్తికి తల్లి హృదయం ఉప్పొంగిపోయింది. ఆనందంతో అతడు అడుగు తీసి అడుగులు పెడుతుంటే ఒక్కొక్క పద్మం అతడి పాదాల కింద ప్రత్యక్షమైందిట. ఆ పద్మాల మీద అడుగులు పెడుతున్నాననే స్పృహ కూడా అతనికి తెలియదు. కేవలం ఆచార్యుల వారికి ఉత్తరీయం అందించాలనే ఒక లక్ష్యంతో అతను ఆ నీటి మీద నడుచుకుంటూ వచ్చేశారు. ఆ రోజు నుండి అతను పద్మపాదుడైపోయాడనమాట. ఇంకొక మారు ఇతనే శంకరుల వారి ప్రాణాలను కాపాడి కొన్ని భాష్యాలు రాసి ప్రముఖుడయ్యాడు అనమాట. ఈ కథలన్నీ ఎందుకంటే మూగవాడికి మాటలు తెప్పించింది హస్తవలకుడనే పేరు పెట్టి తన శిష్యునిగా చేసుకున్న ఆదిశంకరుడు చెవిటివాడికి వినికిడి శక్తి తెప్పించారు. లఘుస్థుతి, చర్చాస్థుతి అనే మహిమాన్వితమైన స్తోత్రాలు మనకి అందించేట్టుగా చేయడానికి ఆయన కారకులయ్యాడు. ఇదంతా కూడాను నీ పాద ప్రక్షాళన జలం త్రాగిన మహిమ అంటున్నారు మహానుభావులు శంకరులు. ఈ రకంగా మనం దీని విశ్లేషణని చెప్పుకోగలిగాం అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన యంత్రాన్ని గనక మనం చూస్తే అది కూడా అధోముఖ సమభుజ త్రికోణము, హ్రీం బీజయుక్తము, త్రిశూలత్రయ యుక్తం. ఇది ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ యంత్రాన్ని కానీ బీజాక్షరాన్ని కానీ మనంతట మనం సాధన చేయకూడదు. ఇకపోతే ఈ శ్లోకాన్ని పఠిస్తే మనకి స్త్రీలకి పురుషులకి సంతానానికి సంబంధించిన సమస్యలుంటే తొలగిపోతాయి అంటూ చెప్తారు పెద్దలు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.